నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేఅవుట్లపై చర్యలు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని వీఆర్సీ సెంటర్లోని పలు ప్రాంతాలలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. అనాథరైజ్ లేఅవుట్లపై ఎల్ఆర్ఎస్, డిఆర్ఎస్లపై దృష్టి సారిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కొండాయపాలెం దగ్గర ఓ లేఅవుట్లో అపార్ట్మెంట్ నిర్మాణానికి ఇంకా అనుమతులు మంజూరు కాలేదని వెల్లడించారు. రోజుకి 6 నుంచి 7 దాకా అప్రూవల్స్ కోసం దరఖాస్తులు వస్తున్నాయన్నారు. అప్రోచ్ రోడ్ లేకుండా పర్సనల్గా ఇల్లు కట్టుకోవడం కుదరదని, ప్రభుత్వ నిబంధనలకు లోబడే నిర్మాణాలు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడాలను కూల్చివేస్తామన్నారు. శాటిలైట్ పిక్చర్స్ ద్వారా బిల్డింగులను గుర్తిస్తామన్నారు. 2024 జూన్ ముందు వరకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ని కూల్చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో అనేక వింగులతో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. వీటిలో మెయిన్గా ఈ యొక్క హోల్స్ ఏదైతే రోడ్లంతా డ్యామేజ్ అయ్యాయో వాటిలన్నిటి ఇమీడియట్గా చేయమను. అయితే కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత వెంటనే అవన్నీ రిపేర్లు చేస్తారు. మొత్తం 54 డివిజన్లో ఆల్రెడీ టెండర్లు పిలిచారు. అయితే వర్షం ఉండటం వల్ల యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ డిస్కషన్లో నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయితే అప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కొన్ని లేఅవుట్స్కి యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కొంత పీరియడ్ తర్వాత ఆపేయడంతో అవన్నీ ఆగిపోయినాయి. ఇది రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఫర్దర్ ఎక్స్టెండ్ చేయగానే ఆపేస్తున్నాం. అయితే మళ్ళా చాలామంది రిక్వెస్ట్ చేసిన మీద పాత ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఎన్నైతే అప్లై చేసి అవి క్లియర్ చేయలేదో అవన్నీ క్లియర్ చేయమని నిన్న యాక్చువల్గా ఒక జీవో ఇచ్చాం. అందువల్ల నేను అందరినీ కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ జీవో ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ క్లియర్ చేయించుకోండి. ఇవాళ ఉదాహరణకి కొండాయపాలెం గేట్ దగ్గర ఒక లేఅవుట్లో వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సార్ ఎప్పుడో వేసిన 20 సంవత్సరాల క్రితం వేసిన లేఅవుట్ మేము 14%, 30% కూడా కట్టాము, కానీ బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వటం లేదు అన్నారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే నిన్నే ఇచ్చాం జీవో, నిన్నే దాని తగ్గ జీవో ఇచ్చాం క్లారిటీకి. సరే యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ అందరితో ఇవాళ చాలా డీప్గా నెల్లూరులో మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి, పెండింగ్లో కూడా 2-3 రకాలు డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ చేసినవి, లేదా వాళ్ళ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు